హాయ్ హలో గుడ్ ఈవినింగ్. మనమైతే ఈరోజు గోవాలో ఉన్నాం. ఇప్పుడు బీచ్కి వెళ్ళబోతున్నాం. ఏ బీచ్ వచ్చే? బాగా బీచ్ అంటే బాగుంటుందా బాగుండదా? ఏ చోటు సూపర్. చలో చూద్దాం. చూడండి గోవా వీధులు మొత్తం కలర్ఫుల్ వీడి లెక్క కలర్ఫుల్గా ఉంది. ఈరోజు పూల చొక్క ఒకటే తక్కువైంది. యాక్చువల్లీ వీడికి మంచి చెప్పులు తీసుకురా అన్న, కానీ నాకు వద్దు ఉన్నవే వేసుకుంటా అన్నాడు. ఇప్పుడు నా చెప్పులు నచ్చినాయని నాకు చెప్పులు కొనిపోయానికి మళ్ళీ వచ్చింది. ఓ ఇప్పుడు మనమైతే బాగా బీచ్కి అయితే వచ్చేసినాం. లెట్స్ గో చూద్దాం. ఓ ఎంతమంది ఉన్నారో చూడండి. చాలా క్రౌడ్ ఎక్కుతుంది. చాలా అంటే చాలా. చూడచ్చు ఫుల్ క్రౌడ్. కూర్చోనికి చైర్స్ చూడండి ఎంతమంది ఉన్నారు. యాక్చువల్లీ ఈ బీచ్ కొంచెం నీట్గా అండ్ బెటర్గా ఉంది మిగతా బీచ్లతో పోల్చుకుంటే. ఈ వైబే వేరు, మామూలుగా లేదు. చూడు ఎంతమంది ఉన్నారు బీచ్లో, మామూలుగా లేదు. ఇంకా నైట్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అక్కడ చూడొచ్చు కొండపైన ఇల్లు. ఇంతమంది బీచ్ లో ఉన్నారు. మామూలు క్రౌడ్ కాదు, ఇది చాలా ఎక్కువ. చూడొచ్చు. ఇప్పుడు నేనైతే లోపలికి అయితే వెళ్తున్నా. అలా చూడండి పెద్ద పెద్ద అలలు. ఎంతమంది ఉన్నారో చూడండి. ఫుల్ క్రౌడ్. ఎప్పుడు చూడలే నేను బీచ్లలో ఎంతమంది ఉండడం. ఎలా చూడండి. చూడు అలలు ఎలా వస్తున్నాయి. మామూలుగా లేదు ఈ బీచ్ అయితే. ఇంతమందిని బీచ్ లో చూడడం ఇదే మొదటిసారి. చాలా బీచెస్కి వెళ్ళాను కానీ ఇంతమందిని ఎప్పుడు చూడలేదు. మామూలుగా లేరు అసలు. ఒక్కొక్కరు ఒక్కొక్క దేశం నుండి, ఒక్కొక్కరు ఒక్కొక్క రాష్ట్రం నుంచి వచ్చినట్టున్నారు. మొత్తం ఇండియా ఉన్నట్టు కనిపిస్తుంది. చూసుకోవచ్చు, ఎంత దూరం చూసినా మనుషులు. ఇక్కడ వెనకాల చూడొచ్చు ఎంత బాగుందో. ఇంకా లైటింగ్ పోతే ఫుల్ కలర్ఫుల్ లైట్స్ వస్తాయి అనుకుంటా. సో అక్కడ మొత్తం చూసుకోవచ్చు. మొత్తం కూర్చోనికి చైర్స్ ఎంత బాగున్నాయో. సెటప్ ఒక పార్టీ వైబ్ ఉంది ఈ బీచ్ లో అయితే. అందుకనే ఫేమస్ బాగా బీచ్. నిజంగా ఫేమస్ అయ్యేది. అందరూ బాగా బీచ్ అంటారు. ఏముంటుంది అనుకున్నా, కానీ సూపర్గా ఉంది. చూడండి వీళ్ళ విన్యాసాలు. ఫోటోషూట్. అరే ఫోటోగ్రాఫర్. డైరెక్టర్ సాబ్. ఓ ఇక్కడైతే చూసుకోవచ్చు నైట్ వ్యూ ఎలా ఉందో. బాగా బీచ్, ఇక్కడ సముద్రం పక్కనే సిట్టింగ్ కి ప్లేస్ అండ్ లైటింగ్స్ చూడండి. చూసారు కదా బాగా బీచ్. తిరిగి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. సీ యూ.